ఈరోజు మనం బ్రతికే దినములన్నిటిలో విజయాన్ని మనం చూడాలంటే ముందు మనం ఏం చేయాలో తెలుసండి, మనము ఏ విధమైన లోపం మనలో ఉందో దాన్ని తెలుసుకొని వదిలిపెట్టేదాకా నిద్రపోకూడదు, సమర్థించుకోకూడదు. పాపాన్ని సమర్థించుకో. ఇంట్లో జరిగిన మనలో జరిగిన పాపాన్ని సమర్థించుకునే స్వభావం ఉండకూడదు. సమర్థిస్తున్నావు అంటే పాపాన్ని దాచుకుంటున్నావు అని అర్థం. యెహోషువ అందుకనే ప్రార్థనలో విజయాన్ని చూశాడు. ఎటువంటి విజయం చూశాడంటే సూర్యుడిని చంద్రుడు ఒక్క రోజల్లా ఆగే విజయాన్ని చూశాడు. ఈరోజు మన జీవితాల్లో యెహోషువ లాగా దేవుడు ఈ సంవత్సరం మనల్ని అలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. మన సంఘాన్ని యెహోషువ లాగా దేవుడు సంఘస్థులందరినీ దేవుడు ఆ విధంగా బలపరచాలనుకుంటున్నాడు. అందుకే మనం ఎలా ఉండాలంటే యెహోషువ లాగా ఉండాలి. యెహోషువ పాపాన్ని దాచుకోలేదు. పాపం జరిగింది, అది నాలో జరిగినా సమాజంలో జరిగినా అది ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, జరిగింది ఏం చేయాలి, బయటికి రావాలి, అది సరి చేయబడాలి. సరి చేయబడే అంతవరకు నేను ఊరుకోనని యెహోషువ అంటే బట్టలు చెప్పేసుకున్నాడంట. అంటే తన మనసులో ఆవేదన వచ్చేసింది, బాధ వచ్చేసింది. బట్టలు అలా చెప్పుకొని తల మీద బూడిద పోసుకున్నాడు. తల మీద ఏం పోసుకొని, బూడిద పోసుకొని మోకాళ్ళు వేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ నేను నీకు ఒక సంగతి చెప్తానయ్య అన్నాడు. ఏం సంగతి చెప్తున్నావా అంటే, ఏం లేదు నాయనా, ఈ ఇశ్రాయేలు ప్రజల్లో ఒకళ్ళు శాపగ్రస్తమైనటువంటిది చేశారు. శాపగ్రస్తమైన ఒక ముట్టుకున్నారు, శాపగ్రస్తమైన ఒక వస్తువు తెచ్చారు. ఏంటి శాపగ్రస్తమైన వస్తువు, ఏంటి శాపగ్రస్తమైన అంటే, నిజండి శాపగ్రస్తమైన వస్తువు, శాపగ్రస్తమైనది అని ఏం తెచ్చారు అని అంటే, ఈ సమాజంలో 12 మంది గోత్రాల్లో ఒకడు ఏం చేశాడు, తీసుకోవద్దన్న దాన్ని, ముట్టుకోవద్దన్న దాన్ని తీసుకున్నాడు. అందుకే నేను మీతో రాలేదు, అందుకే మీరు అపజయాన్ని చూశారు, అందుకే మీరు విజయాన్ని చూడలేకపోయారు. మీరు బ్రతికే దినం వల్ల అన్నిటి ఏ మనుషుడు నిలబడలేడు అని నేను వాగ్దానం ఇచ్చాను. కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో ఎందుకు చూడలేకపోయావంటే, ఇశ్రాయేలు ప్రజల్లో 12 మంది గోత్రాల్లో ఒక గోత్రం వారు ఏం చేశారు, తప్పు చేశారు అని చెప్పి దేవుడు చెప్పాడండి. చెప్పంలోనే అప్పుడు యెహోషువ లేచాడు. అవునా, 12 మంది గోత్రాల్లో ఒక గోత్రం తప్పు చేసిందా? ఆ ఒక గోత్రం ఎవరు? అప్పుడు యెహోషువకు తెలియక అందరిని పిలిచాడు. ఇదిగో దేవుడు నాకు ఇలా చెప్పాడు, దేవుడు యెరికో పట్టణానికి జయం వచ్చిన తర్వాత ఎవరో ఒకడు శాపగ్రస్తమైన ముట్టుకున్నారంట, నువ్వు తీసావా అని మొదట ఆయన అడిగాడు. నాకు తెలియదు అన్న. రెండో ఆయన అడిగాడు. అంటే రూబేను, షిమియోను, లేవి, యోదా, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, జెబూలూను, వీళ్ళందరూ 12 మంది గోత్రాల వారు. ఈ 12 మంది గోత్రాల వారిని ఒక్కొక్క గోత్రాన్ని అడిగాడు యెహోషువ. అడిగితే తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడైనా నేనే తప్పు చేశానని చెప్పుకుంటాడా? ఏమండి, నా వల్లే జరిగిందని అంటాడా? పొరపాటు ఒప్పుకోలేదు. తప్పుని తప్పుగా ఒప్పుకునే వ్యక్తులు ఎవరు కనపడరు. నేను చేయలేదండి, పలానా వల్ల జరిగిందని అంటారు. లేకపోతే నేనంటే అస్సలు నాకు తెలియదండి అని అంటారు. తప్పు చేసిన వ్యక్తి నిజంగా హృదయపూర్వక ఒప్పుకునే మనసు ఎవరు ఉంటుందో వాళ్ళ మీద దేవుడు తన కనికరాన్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. 100 తప్పులు చేసిన వ్యక్తి అయినా ఏమంటాడు, నేను కరెక్టే చేశాను, నేను కరెక్ట్ గానే మాట్లాడాను, నేను ఏం చేసినా కరెక్ట్ గా చేశాను, నేను ఎప్పుడు తప్పు చేయను అంటాడు. 100 తప్పులు నిజమని చెప్పేసి లోకమంతా చెప్పినా తన దృష్టిలో మాత్రం అంటాడు, నేను మాత్రం నిజంగా తప్పు చేయను, నేను అన్ని కరెక్ట్ గానే చేస్తాను. అంటే తనను తాను సమర్థించుకుంటాడే తప్ప నాలో ఎక్కడో లోపం ఉంది తన అంతరాత్మ గతించినా ఏం చేయడు, గుర్తించాడు. దేవుని యొక్క మాటలు చెప్పినా గుర్తించాడు, పెద్దలు ఎవరని చెప్పినా గుర్తించాడు. అంటే సమర్థించుకునే స్వభావం ఎవరికైతే ఉంటుందో
వాళ్ళు బ్రతుకే దినములన్నింటిలో కూడా విజయాన్ని చూడలేరు, వాళ్ళు అపజయాన్ని చూస్తారు. కాబట్టి విజయాన్ని చూడాలంటే మన మనసులో సమర్థించుకునే ఉండకూడదు. అంటే సమర్థించుకునే స్వభావం ఉండకూడదు. అంటే ఏదో జరిగిపోయింది అట్లా కాబట్టి నిజం ఇక నుండి అటువంటిది నేను జరగనియను, అటువంటిది నేను చేయను, ఇది నా వల్ల ఫలాన్ని జరిగింది, ఇక జరగనియను అని అనుకొని ఒప్పుకోవడమే అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెహోషువ ఒక్కొక్కరిని అడిగితే నాకు తెలియదు అని ఈ 12 మంది గోత్రాలు ఉన్నటువంటి వారు చెప్పారండి. అప్పుడు యెహోషువ అన్నాడు, నిజాన్ని ఒప్పుకోకుండా మీరందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు కాబట్టి దేవుడు మనతో లేడు, మన అపజయాన్ని చూసాం. బ్రతికే దినములన్నిటి ఏ మనుషుడు నిలబడలేడని ఇచ్చిన వాగ్దానం ఎందుకు ఆ వాగ్దానం నెరవేర్చకుండా ఆగిపోయిందంటే మనలోనే ఎవరో ఒకరు ఏం చేశారు, తప్పు చేశారు. నిజంగా యేసయ్యను పట్టించింది బయటోడు బట్టి, ఇలా ఎవరు పట్టించారు చెప్పండి? అందులో ఉన్నవాడు యేసయ్యను పట్టించాడు. సంఘాన్ని బలహీనం చేసేది బయటోడు కూడా కాదు, లోపల ఉన్నోడే సంఘాన్ని బలహీనం చేస్తాడు. బయటోడు ఎప్పుడు ఏం చేస్తాడంటే మనకు అవసరం లేదు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకొనియండి, మన పని మనం చేసుకుంటాం అని చెప్పని ఏం చేస్తారు, వదిలేస్తారు. కానీ బయటోడు ఏ విషయంలో అంటించుకోడు. కానీ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎందులోనన్నా వెళ్ళిపెట్టేది లోపల ఉన్న వ్యక్తి. దాన్ని పడగొట్టాలన్నా చెడగొట్టాలన్నా ఏదో ఒక పని చేయాలన్నా లోపల ఉన్నటువంటి వ్యక్తి. యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది ఆ వ్యక్తుల్లో ఒకడు యోధ, నేను యేసయ్యను నేను అమ్మేవాడిని కాదు అన్నట్టుగా ఉన్నాడు. కానీ యేసు ప్రభుకు తెలుసు అమ్మేది ఎవరు అన్న సంగతి. అలాగనే యెహోషువ అన్నాడు, మన జీవితంలో విజయం చూడాల్సింది మనం అపజయం చూసాం. ఎవరో చెప్పండి అంటే చెప్పలేకపోతున్నారు. ఇక నేనే రంగంలోకి దిగుతున్నానని చెప్పి రంగంలోకి దిగి 12 మంది నిలబెట్టి ఒక్కొక్కరి పేరు చీటి, ఆ పలాని పేరు అని ఆ 12 పేర్లు రాసి ఒక డబ్బాలు వేసి ఇలా కొట్టి అప్పుడు కింద గుమ్మరించాడు. ఒక్కొక్కడు చీటీ తీయండి అన్నాడు. ఒక్కొక్కడు తీయటం ప్రారంభించాడు. అప్పుడు ఆకాను అనే వ్యక్తి మీదకి ఆ చీటీ వచ్చింది. అప్పుడు తీసాడు. ఆకాను ఏది చూపించండి, చూపించాడు. ఒక్కొక్కడు చీటీలో లేదు తీసుకోలేదు. కాబట్టి ఆకాను దగ్గరకు వచ్చేసరికి ఎస్ ఇతని దగ్గరే శాపగ్రస్తమైన ఉంది అని చెప్పేసి ఆ పేరు వచ్చింది. ఆ చీటి దేవులోని ఆకాను నువ్వు చేసేవా పని అంటే, అవును. ఆ యెరికో పట్టణంలో అందరి చేత ఆ రోజు యెహోషువ శబ్దం చేపించాడు. అంటే శబ్దం అంటే ప్రమాణం చేపించాడు. అప్పుడప్పుడు మనం కూడా, అప్పుడప్పుడు పిల్లలు కూడా ఆ స్కూల్లో ఇలా చేయి చాపి ఏం చేపిస్తారు చేయి చాపి ప్రతిజ్ఞ, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. తర్వాత సుసంపన్నమైన గౌరవ మర్యాదలు కలిగి నేను ఉంటాను, కట్టుబడి ఉంటాను. ప్రతిజ్ఞ కూడా మర్చిపోయాను కదా. నేను దేశాన్ని గౌరవిస్తాను, తర్వాత దేశ పౌరులను నేను గౌరవిస్తానని చెప్పి ముందు ప్రతిజ్ఞ చేసిన తర్వాత స్కూల్లోకి పంపిస్తాం. ప్రతిజ్ఞ చేయడం చాలా ఈజీ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటారు. కానీ ఒకరిని చూస్తే ఒకళ్ళు ఏం వారం లేదు కొట్టుకొని చంపేస్తారు. కాబట్టి ప్రతిజ్ఞ మాత్రం ఎట్లా చేశారు, అబ్బా ఎంత చక్కగా చేస్తారు ఆ ప్రతిజ్ఞ. కానీ ప్రతిజ్ఞ మాత్రం ఏమైపోతుంది, మళ్ళీ సాయంకాలానికి 2 రోజులు ప్రతిజ్ఞ మొత్తం పోతుంది. అలాగే యెహోషువ అందరి చేత ఇట్లా చేయించి ప్రతిజ్ఞ చేయించాడు. ఈ రోజు నుండి ఈ యెరికో పట్టణంలో ఉన్న శాపగ్రస్తమైన వస్తువు కానీ, ఒక మట్టి కానీ, ఒక బంగారపు కమ్మి కానీ, ఒక వజ్రం కానీ నేను తీసుకోను, దేవుని మాట కట్టుబడి ఉంటాను, యెహోషువ ద్వారా దేవుడు పలికించిన ప్రమాణానికి లోబడుతున్నాను, దేవుని చిత్తానికి నేను లోబడుతున్నానని చెప్పి అందరి చేత ఈ మాటలు యెహోషువ గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు మీకు చదివితే కనపడుతుంది. కాబట్టి అందరి చేత ప్రమాణం చేయించాడు. అందరు కూడా చేయించాలి ప్రమాణం చేశారు. అందులో ప్రమాణం చేసిన వ్యక్తి ఆకాను కూడా ఉన్నాడు. అతను కూడా ప్రమాణం చేశాడు, ఇందులో ఉన్నది ఏది ముట్టుకోవద్దు, ఏది తెచ్చుకోవద్దు,
ఏది కూడా మీ ఇంట్లోకి రావద్దని చెప్పాడు యెహోషువ. అందరి చేత ఆ మాట అనిపించాడు, అందరి చేత ప్రతిజ్ఞ చేయించాడు. అందరూ అలాగనే అన్నారు. అన్నా గాని ఒకని మనసు ఆపుకోకుండా, కంట్రోల్ పరుచుకోకుండా వెళ్ళి ఒక బంగారపు కమ్మిని, ఒక షీనారు వస్త్రాన్ని దొంగిలించి తన గుడారంలో దాచుకున్నాడు. ఇది ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు. అందుకని మనుషులు కళ్ళు కప్పిన దేవుని కళ్ళు కప్పి 20 లక్షల మంది చూడకుండా చేశాడు ఈ పని. బా చూసారండి, ఈరోజు మనం అనుకుంటాం నేను చెప్పింది ఎవరు వినలేదు, నేను ఇంకొక వ్యక్తితో మాట్లాడింది ఇంకెవరికి ఇది తెలియదు, నేను మాట్లాడింది ఎవరికి తెలియదు, నేను తెచ్చింది ఎవరికి తెలియదు, నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ 20 లక్షల మంది కళ్ళు కప్పాడు కానీ ఆకాను దేవుని కళ్ళు కప్పాడు. ఏం చేశాడో దేవుడు చూశాడు కాబట్టి ఆ చీటి ఆకాను మీదకి రావాల్సి వచ్చింది. అప్పుడు యెహోషువ బాధపడ్డాడు. ఆకాను, ఎంత దుష్కార్యం ఎందుకు చేశావు? నీవే పని చేసావంటే నేనే చేశానయ్యా అంటాడు. మరి ఏం చేయమంటావు చెప్పు, నువ్వు నాకు దొరికావు. ఇజ్రాయేల్ ప్రజల్లో 12 మంది గోత్రాల్లో చేయొద్దన్న దాన్ని నువ్వు చేశావు.